హలో వివర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ అండి. సో ఈసారి రాఖీ పండగ అయితే మార్నింగ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆఫీస్ అలా వెళ్తుంటాము. సో అర్లీ మార్నింగే మా బ్రదర్ కూడా ఆఫీస్ వెళ్ళిపోయిండే. సో మార్నింగ్ అయితే ట్రై చేయలేదు, అండ్ ఏదో ముహూర్తం కూడా బాగాలేదని చెప్పారు కదా. సో అందుకే ఈ విధంగా ఈవినింగ్ 6 పైన అయితే మేము రాఖీ సెలబ్రేట్ చేసాము. యాక్చువల్లీ రక్షాబంధన్ ట్రెడిషనల్ హిందూ ఫెస్టివల్ అనమాట. సో ఇందులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రాఖీ కట్టుకొని వాళ్ళ వ్రిస్ట్కి లవ్ అండ్ ప్రొటెక్షన్ సింబలైజేషన్ ఇస్తుంది. ఇన్ రిటర్న్ మనకి బ్రదర్స్ అయితే గిఫ్ట్స్ అండ్ ఒక ప్రామిస్ టు ప్రొటెక్ట్ దట్ సిస్టర్ అని ప్రామిస్ అయితే ఇస్తారు. అండ్ ఫ్యామిలీ బాండ్స్ అండ్ చాలా ఇది అవుతుందన్నమాట ఫెస్టివల్ హైలైట్ ఇది. సో జాయ్ అండ్ రిచువల్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా అనమాట ఇది. సో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. సో అదనమాట, ఇక్కడ నేనైతే మా బ్రదర్కి రాఖీ కట్టేస్తున్నాను. సో ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము ఈవినింగ్ టైం మేము. సో రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది ఆశ ఎవరికైనా కానీ. సో బేసిక్లీ నాకు కూడా ఉంది, బట్ ఈ టైం వాడేమి ఇవ్వలేదు. బట్ చూద్దాము, ఈవినింగ్ కల్లా ఇస్తాడు, రేపు ఈవినింగ్ కల్లా. సో అదనమాట, లెట్స్ సీ వాచ్ హీ గివ్ టు మీ ఆన్ దిస్ రక్షాబంధన్. లాస్ట్ ఇయర్ అయితే గోల్డ్ బ్రేస్లెట్ ఇచ్చాడు. అండ్ ఆడపిల్లకు పెట్టినంత తక్కువే కదా. సో ఎంత పెట్టిన ఆడపిల్లలు అయితే ఇంకా కావాలి మదర్ సైడ్ నుంచి, ఫ్యామిలీ నుంచి అని అనుకుంటూనే ఉంటాము. సో ఇక్కడైతే మేము ఏదో కొంచెం కామెడీ లైట్గా అలా చేస్తున్నాము. ఇది వచ్చేసి రసగుల్లా అనమాట, మా ఫేవరెట్ స్వీట్. సో బెంగాలీ వాళ్ళది రసగుల్లా ఫేమస్ అనమాట ఇది. సో భలే టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, నేనైతే మా అమ్మాయిలతో కూడా రాఖీ ఒకరికొకరు కట్టిస్తానండి. చాలామంది బ్రదర్స్ లేడు కదా, 2 అమ్మాయిలే మీకు అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ అనమాట. సో అమ్మాయి అయితే ఏముంది, అబ్బాయి అయితే ఏముంది. చాలామంది అయ్యో 2 అమ్మాయిలా అని అనుకుంటూ ఉంటారు. బట్ వీఆర్ హ్యాపీ అండ్ నైస్ గుడ్ ఫ్యామిలీ అనమాట. సో నాకైతే ఆ బాధ లేదు అబ్బాయి లేడు అని. సో ఇక్కడైతే మా అమ్మాయిలు నాకు కూడా కట్టేశారు, ఎందుకంటే వాళ్ళ థింకింగ్ నేను కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటానని. సో కొట్టే టైంలో కొట్టాలి అండ్ మోటివేట్ చేసే టైంలో మోటివేట్ చేయాలి. సో ఇక్కడైతే మా అమ్మాయి చిన్నది పెద్దదానికి, పెద్దది చిన్నదానికి రాఖీ అయితే కట్టేస్తుంది. రౌడీ అయితే బొట్టు పెట్టేసింది చూడండి. సో అదనమాట. సో రాఖీ వచ్చేసి మ్యూచువల్ లవ్, సపోర్ట్ అండ్ ప్రామిసెస్, ఒకరికొకరు తోడు నిల్చుంటాం అనే దానికి కడతాము. అండ్ ఈ గెస్టర్ వచ్చేసి రక్షాబంధన్కి ఫెస్టివల్ లిమిట్ కాదు, ఇది బ్రదర్ అండ్ సిస్టరే బాండే కాదు, సిస్టర్స్ బాండ్ కూడా కేర్ అండ్ ప్రొటెక్షన్ చూపించేకి మనం ఇలా సింపథైజ్ చేస్తాము. సో సిస్టర్స్ టైయింగ్ రాఖీ టు ఈచ్ అదర్ ఎంప్లాయిస్ ద ఐడియా దట్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఆర్ నాట్ జెండర్ స్పెసిఫిక్ అనమాట. సో బట్ ఆర్ రూటెడ్ ఇన్ లవ్, ట్రస్ట్ అండ్ కంపానియన్షిప్. సో ఆ మోటోతోనే నేను మా అమ్మాయిలకి ప్రతి ఇయర్ రాఖీ అయితే కట్టిస్తాను. అంటే ఉన్నారు బ్రదర్స్ రిలేషన్లో ఉన్నారు, బట్ నేనైతే వీళ్ళిద్దరితోనే రాఖీలు టై చేపిస్తానండి బేసిక్లీ. సో ఆఫ్టర్ కోల్కతా మోమితా డాక్టర్ అనే ఆ అమ్మాయి ఇన్సిడెంట్స్ జరిగినప్పటి నుంచి బేసిక్ అందరి థింకింగ్ చేంజ్ అయ్యింది. బ్రదరే ప్రొటెక్షన్ ఇవ్వాలని ఏం లేదు, సిస్టర్కి సిస్టర్ ప్రొటెక్షన్ ఇచ్చి లేడీకి లేడీ ప్రొటెక్షన్ ఇస్తేనే చాలు, ఏ ఆపదైనా మనం గెట్టేస్తామనేది నా నమ్మకం. సో చిన్నప్పటి నుంచి వీళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాను నేను. నీకు 2 అక్క చెల్లెలు తోడు ఉండి ఈ విధంగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అదనమాట, ఇంకా ఏం ఇష్యూస్ లేవు. అలా వీళ్ళైతే ప్రతి ఇయర్ నేను ఈ విధంగా వీళ్ళతో రాఖీ టైఅప్ చేపిస్తాను. సో బేసిక్గా హ్యాపీ అయిపోతారు పిల్లలు కూడా. సో ఇక్కడ చూస్తున్నారా జిల్జిల్జీగా అని ఈ రాఖీలు అయితే భలే ఉన్నాయి, మా చిన్నదానికి భలే నచ్చింది. సో అదనమాట రాఖీ బ్లాగ్. ఈ విధంగా అయితే మేము రాఖీ సెలబ్రేషన్స్ చేసాము. సో మీరు ఎలా చేశారు అండ్ రాఖీలో మీకేం గిఫ్ట్స్ వచ్చాయి? ప్లీజ్ టు కమెంట్ ఆన్ మై ఛానల్ సో ఐ కెన్ నో. సో అదనమాట, ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ డు ఫాలో అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ అండి. సో యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ న్యూ వీడియో. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. అంతేనండి, హ్యాపీగా ఉండాలని అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. సో ఈ విధంగా అయితే మా వీడియో అండ్ రక్షాబంధన్ అయితే క్లోజ్ అయింది. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా, బై బాయ్.